నయమాను ఎలీషా చెప్పిన మాట ప్రకారంగా యోర్దానులో దిగి కుష్ఠరోగం నుండి శుద్ధి పొందాడు. అందుకుగాను కొంత బహుమానం తీసుకోమని నయమాను ఎలీషాను బలవంతం చేసినప్పటికీ కూడా ఎలీషా తీసుకోలేదు. అయితే ఈ విషయంలో ఎలీషా సేవకుడైన గెహజీ కొన్ని తప్పులు చేశాడు. ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని అంగీకరించడానికి నా యజమానునికి మనసు లేదు కాబట్టి యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని దగ్గర ఏదైనా తీసుకుంటాను అని అనుకున్నాడు. అది గమనించిన నయమాను రథం మీద నుండి దిగి క్షేమమేనా అని గెహజీని అడిగాడు. అందుకతడు, ఇప్పుడే ప్రవక్తల శిష్యులలో 2 యువకులు ఎఫ్రాయిము మన్యము నుండి నా దగ్గరకు వచ్చారు. నీవు వారి కోసం 1 తలాంతు వెండి 2 విలువైన బట్టలు ఇవ్వు అని చెప్పమని నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడు అని అబద్ధం చెప్పాడు. అందుకు నయమాను అడిగిన దానికంటే రెట్టింపు గెహజీకి ఇచ్చాడు. నయమాను ఇచ్చిన వాటిని తీసుకొని ఇంట్లో దాచుకుని తిరిగి ఎలీషా దగ్గరకు వచ్చి నిలవబడ్డాడు. నీవెక్కడి నుంచి వస్తున్నావు అని ఎలీషా గెహజీని అడిగితే, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని సమాధానం చెప్పాడు. అందుకు ఎలీషా గెహజీతో, ఆ మనుష్యుడు రథం దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడిగాడు. నయమానుకు అంటిన కుష్టి నీకు కూడా నీ సంతతి వారికి సదాకాలము అంటి ఉండును అని ఎలీషా గెహజీతో చెప్పాడు. ద్రవ్యమును వస్త్రములను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అనే ప్రశ్న అది గెహజీ అభిషేకం పొందుకునే సమయాన్ని సూచిస్తుంది. ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తగా వచ్చాడు. ఎలీషా తర్వాత గెహజీ ప్రవక్తగా రావాలి. కానీ గెహజీ డబ్బును బహుమతిని ఆశించి దేవుడి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. గమ్యం తప్పిన గెహజీ యొక్క జీవితం మనకి అనేకమైన పాఠాలు నేర్పిస్తూ ఉంది. డబ్బును ఆశించి అబద్ధమాడి అభిషేకాన్ని కోల్పోయి చివరికి పుష్టివాడిగా మారాడు. ఈ రోజుల్లో చాలా మంది గెహజీ లాంటి సేవకులు నయమాను లాంటి వారి వైపు చూచి పరిగెత్తి దేవుని అభిషేకాన్ని కోల్పోతున్నారు. మనము గెహజీ వలె డబ్బు వైపు చూడక దేవుని వైపు చూస్తూ ఆయన ఇచ్చే నిత్యజీవం అనే బహుమతిని పొందుకొనుదుముగాక. ఆమేన్.